రమేశప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప జ్యోతిస్వరూపడే శరణమయ్యప్ప సునుమత్యారు వర్షం ఆర్యంగవైన కుదిబుల బాలక నిర్మిలి ధర్మ శాస్త్రావే శబరిగిరీశనే హరిహరసుతనే జ్యోతిస్వరూపణే శ్రీ స్వామి శరణమయ్యప్ప. మనకు మీ దర్గాలు గిరిగాలు అన్ని టెంపుల్స్ అన్నీ కూడా పెట్టేశారు. ఎందుకంటే శబరిమల కూడా అదేవిధంగా ఆలోచనతోటి ఒక మన అయ్యప్పలను డైవర్ట్ చేయాలి మన కాకపోతే ఎంతోమంది అయ్యప్పని ఎన్నో బాధ పెట్టారు స్టార్టింగ్లో అయ్యప్ప మతం మార్చుకోవడానికి. ఎందుకంటే అప్పుడు తిండి లేకపోతే వారు మొత్తం డబ్బులతో ఉండి వారి దగ్గర పని చేసిన వారికే ఆ మతంలో ఉన్న వారికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా తిండి పెట్టేవారు. అప్పుడు ఏంటంటే శబరిమలకి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా దండం పెడితేనే నీకు దాడి ఇస్తాన్ని గుంపుగా ఏర్పడు. మనం ఒక్కరు వాళ్ళు 100 మంది ఉంటున్నారు. ఆ టైంలో ఏం చేస్తాం? కత్తులు కట్టాలతో మనమేమో దేవతంతో ఉన్నాం, వారేమో పూర్వతంతో ఉన్నారు. అందువచ్చి అట్లా వాళ్ళు సొంతంగా కొన్ని వందల స్వామి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర. ఈయన మొన్న వచ్చి నేను ఆయన ఫ్రెండ్ అంటే ఎట్లా నమ్ముతాం? అర్థమైంది. అది ఏం లేదు. అది ఏంటంటే కొంతమంది దాన్ని నిర్మించుకొని కొంతమంది గురువులు అక్కడ డబ్బు కోసమో ఏ కోసమో ఎంతమంది సరే వాళ్ళు దర్గా ఉందనుకున్నాం, సరే ఓకే మనము దర్గాలకు వెళ్తాం, మస్జిద్లకు వెళ్తాం, అక్కడికి వెళ్తాం, మనం ఏదో రూపాయి 2 రూపాయలు మనం దానం చేసి వస్తాం వాళ్ళకి. ఓకేనా? దానం చేసి వస్తాం, ఎవరికి ఏం దానం చేసి వస్తాం వాళ్ళకి, వాళ్ళు బతికినే అని దర్గాకు పోతాం, దానం చేసి వస్తాం. అదేవిధంగా మనం కూడా పావర్ అనే ఒక దర్గా వాళ్ళు ఏర్పాటు చేసుకో బిజినెస్ సృష్టించుకోరు. ఆ బిజినెస్ మనం కూడా దానం చేసి వచ్చినాం, 10 రూపాయలు దానం చేసినాం. ఆ విధంగా కొన్ని వేల కుటుంబాలు బతికింది ఇన్ని సంవత్సరాలు, అది తీసిపెట్టేసింది. ఇప్పుడు అయ్యప్ప వారు సరే మనం ఎన్ని శబరిమలకి ఒక్క గ్లాస్ మంచిలాని ఇచ్చిరా వారు ఎంతమంది వేల మంది వెళ్తారు. కొన్ని దర్గాడు ఉంది, ఎన్నో సంవత్సరం ఎన్నో పైసలు కొన్ని ఎన్నో కోట్ల రూపాయలు వాళ్ళకు లాభం వస్తుంది అయ్యప్ప సీజన్లో. కొన్ని ఎవరికైనా అయ్యప్పకు మంచిలేని దానం చేస్తారా? అయ్యప్ప స్వామి సిస్టంలో వాళ్ళకి రంజాన్ కూడా వస్తుంది ఒక్కోసారి. వాళ్ళకు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నెల మారుతూ వాళ్ళకు ఒక నెల ఒక్కోసారి మన టైంలోనే వాళ్ళకి రంజాన్ నెల వస్తుంది. రంజాన్ నెలలో వాళ్ళు సిరుకులు మేము చేస్తుంటారు, షర్బత్లు అమ్ముతుంటారు. మన కాట ఎందుకు ఇయ్యారు వాళ్ళు? అది కూడా మనకు ఆరుతో ఆ ప్రసాదం కూడా మనకి ఇవ్వరు అనమాట. మనం 10 రూపాయలు అడేయాలి, దాన్ని పెట్టుకోవాలి, ఆ సిస్టమ్ పెట్టుకోవాలి. ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళు అక్కడ. అందులో దర్గా పెట్టుకుని ఎన్నో పైసలు మనం కోట్ల రూపాయలు మనం తీసుకున్నాం దక్షిణ రూపంగా. వాళ్ళు దానం అడుక్కుంటున్నారు అనుకో, దానం అడుక్కుంటున్నారు, తీసుకుంటున్నారు, అది భిక్షాటన చేస్తారు, మనం వేస్తున్నాం పని బతకని అని. మనకున్న మంచి మనసు అలాంటిది అనమాట. అందరం బతుకుని విడిచిపెట్టుంటారు 10 రూపాయలు. సరే ఇప్పుడు దర్గాకి వెళ్ళాలన్నా వద్దా గురు అంటే మనం మసీద్లోకి వెళ్తున్నాము, దర్గాలోకి వెళ్తున్నాము. ఇది ఎందుకు మనకు ఏదైతే ఉందో ఆడ ఏం పెట్టిరో లోపల ఏం పెట్టారో మనకేం తెలుసాలు, మంచి పెట్టారో చెడు పెట్టారో మనకేం తెలుస్తుంది? మనకు మంచి 41 రోజు నిండు అది మాలేసుకొని దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామి గురించి వెళ్తున్నాం, ఆయన గురించి వెళ్తున్నాం. అది ఎవరో అదొక బిజినెస్ స్టార్ట్ చేసి లోపల ఏం పెట్టారో మనకు తెలియదు కదా. అది ఏదో పెట్టిరు, ఏదో మాటల పరంగా చెప్తున్నారు. ఇంకోటి పెట్టి ఇది ముక్తి ఇంకా బాగుంటుంది అంటే మొక్కడం కాదు. మనం స్వామి కోసం వెళ్తున్నాం. స్వామి తత్వం ఏంది, స్వామి మనకి ఏ రూల్స్ ఉందో ఆ విధంగా వెళ్ళాలి. ఇతను ఒక దర్గా పెట్టేసిన ఆయన పేరు పెట్టేది, ఇంకోటి దారిలో ఇంకోటి పెట్టి ఇంకోటి పేరు పెడతారు. అట్లా అందరు దర్శనం చేసుకునే అవసరం లేదు. మన ఏదో పూర్వీకులు మనకు వేల సంవత్సరాల గురించి మనకి ఏదంతా ఇచ్చారు. అయ్యప్ప స్వామి కొన్ని వేల సంవత్సరాల కింద ఏదో మాట 200-300 సంవత్సరాల నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి దానిక ముందు ఏం లేకుండా. ఓకేనా? ఇది కూడా మత ఉద్దేశంతో దర్గా ఇక్కడ తీయాలని ఆలోచనతో మసీద్ ఇటుకలు తీసేయాలని ఆలోచన ఎన్నోసార్లు ప్రస్తుతం పెట్టారు, అది కుదరలేదు. ఈసారి ఏం చేశారంటే కేరళ పద్ధతిలో మనకు కేరళలో ఏ ప్రాబ్లం, ఏ గుడి కట్టాలన్నా ఏది కట్టాలన్నా దైవ ప్రశ్న చేస్తారన్నమాట. గవ్వలు వేసి పెద్ద గురువుల దగ్గర దైవ ప్రశ్న వేస్తారు. ఏదైతే గవ్వలు ఎలా పడతాయో ఆ విధంగా దైవ ప్రశ్న అనేది ఉంటుంది. ఇట్లా మేము కూడా ఎవరైతే జాతకం చూస్తుంటామో దేవ ప్రశ్న అని వేసినామంటే దేవ ప్రశ్న ఉంటుంది పేరు, చూడండి దేవ ప్రశ్న. ఈ దేవ ప్రశ్న పరంగా మనం పంచతత్వాలతో చూస్తాం అన్నమాట. మనం పంచతత్వాలతో చూస్తాం, గవ్వలు వేస్తాం, పాచికలు వేస్తాం, మోకాజీలతో చూస్తాం, నక్షత్రాలు చూస్తాం, జాతకం చూసి తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత బాక్స్ కూడా అన్నీ వేసిన తర్వాత లాస్ట్ దేవ ప్రశ్న కూడా చూస్తాం అన్నమాట. 1,30,000 దుష్టగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు 9 ఉంటే 1,30,000 దుష్టగ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహాలతో మీరు బాధపడుతూ నవగ్రహాలు మొత్తం చెక్ చేసి అప్పుడు మీ జాతకం గురించి చెప్తాను. అంటే దేవ ప్రశ్న అనేది చూడడానికి చూపిస్తాను. ఇది నేను నా జాతకం గురించి ఏం చెప్తాను. అదే అసలు ఏం సంగతి, దేవ ప్రశ్న ఏంటో చెక్ చేయమంటారు. గౌరవ భాషలో దేవ ప్రశ్న చూపిస్తాం. దేవ ప్రశ్న ద్వారా మొన్న 2 months బ్యాక్ దేవ ప్రశ్న ద్వారా మనకు టీవీలో కూడా వేశారు. అది ఇక్కడ కూడా మన కేరళ ప్రభుత్వం ప్రాబ్లమో లేకపోతే మన ప్రభుత్వం ప్రాబ్లమో భారతదేశ ప్రభుత్వం ప్రాబ్లమో కానీ ఆ ప్రస్తావన ఎక్కడ టీవీలో ఎక్కువ వేయలేదు, ఎక్కడ కూడా దాన్ని పబ్లిసిటీ చేయలేదు. ఒకటే టీవీ వాళ్ళ ఒక ఛానల్ వాళ్ళే అది దాన్ని రిలే చేశారు. అది ఆ దేవ ప్రశ్న ద్వారా ఏదైతే ఉందో మసీద్ ఏం కట్టారు వాళ్ళు, ఇల్లు అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, ఒక బిజినెస్ ఏరియా అనుకోండి, ఓ హోటల్ పరంగానో ఇల్లు పరంగానో బిజినెస్ ఏరియా కట్టారు. ఆ బిజినెస్ ఏరియా తీసేసేలా బావాలని చెప్పారు అనమాట. దేవ ప్రశ్న వెళ్ళింది అనమాట. అది ఉంచొద్దు, తీసేయాలని 5 సార్లు వేసి 5 సార్లు కూడా తీసేయాలని వచ్చింది దేవ ప్రశ్న. అది ఏంటంటే మనకు దేవుడే వద్దన్నప్పుడు మనం ఎందుకు పోవడం, దేవుడే దాన్ని తీసుకోవాలి. ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశారు శబరిమల పైన కొండ మీదనే.
స్వామివారి ఎదురుగా వచ్చిన షటర్ తీసుకొని కిరాయి తీసుకొని లేకపోతే ఎవరిచ్చిన పర్మిషన్ మాకు తెలియదు కానీ ఆడ ఒక సిస్టమ్ సెట్ చేశారు. మళ్ళీ అదేమో కట్టేసి దానికి ఒక గ్రీన్ 4-5 కట్టేసి దాని మీద పెట్టేసి ఎవరైనా అటుకు వెళ్ళిపోతే 10-20 రూపాయలు మాకు కూడా దానం చేయండి అడుకోండి. అంటే మీకు బ్లాక్ కలర్ ఇచ్చి అట్లా ఆడుకోండి. ఏదో ఒక పెద్ద సిస్టమ్ సెట్ చేసి పెట్టారు. అలా పెట్టకండి. మీరు అక్కడ పోలు మనం అయ్యప్ప మాల వేసాము, స్వామివారి అనుగ్రహం కోసం వేసాము. ఎవరు పడితే సరే వేయాలి, ఎవరు దారిపోటీ దానం చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఈ విధంగా అవసరం లేదు. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి మనకు అవసరం లేదు. ఓకేనా? మనం ఇక్కడ దర్గాకు సంబంధించిన ఏమైనా పేయాల్సి ఉంటుంది, అక్కడ ఏం అవసరం లేదు. మన భగవంతుడే దేవ ప్రశ్నలు వద్దని చెప్పాడు, తీసేయమని చెప్పాడు. మనం దర్గాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మొత్తం అయ్యప్ప స్వామి తత్వం ఏమైతే కొన్ని వేల సంవత్సరాల కింద మన పరశురాముడు మనం ఏ విధంగా చెప్పారు, మహర్షి గారు మనకి ఏది చెప్పారో ఆ విధంగా మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళాలి. ఆ విధంగా స్వామివారి దర్శనం చేసుకోవాలి. తిరిపి కాయ కూడా కొట్టి మళ్ళీ పునర్దర్శనం ఇయ్యండి గురుగారు అని చెప్పి మనం వస్తాం. ఆ విధంగా వెళ్దాం శబరిమలకి. ఈ విధంగా మనకు అవసరం లేదు. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప.